ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనల్ని ఎంతగానో భద్రపరిచి మరలా 2025వ సంవత్సరములో ఫిబ్రవరి మాసములో ఈ 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా ఎవరి మందిరాల్లో ఎవరి సంఘాల్లో వారము వెళ్ళి దేవుని మందిరములో ప్రభు ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు ఎంతగానో ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనమందరము కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. మరి ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీ కుటుంబంలో కుటుంబీకులందరూ ఆరోగ్యంగా అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ప్రేమతో నేను నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ మరి ప్రార్థన చేసుకొని అలాగే ఒక చక్కటి పాట ద్వారా ప్రభువుని మనం స్తుతించి మహిమపరిచి మరి దినాన ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. మరి ప్రియమైన సహోదరులారా, మరి పిల్లలు ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారా? మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. అలాగే మీ పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటుంటే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థనలో ప్రార్థిస్తాం. దేవుడు ప్రార్థన వలన గొప్ప ఘనమైన కార్యాలను మన కుటుంబాల్లో మన జీవితాల్లో ప్రభు జరిగిస్తూ ఉంటాడు. మరి దినాన కుటుంబీకులందరూ కూడా లైవ్ కార్యక్రమానికి దగ్గరగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మరి రాత్రి వేళ మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కనికరం కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఈ 2025వ సంవత్సర కాలంలో మరి ఫిబ్రవరి మాసములో మరి 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి నాయన ఈ పగటి వేళంతా మందిరములో ఆరాధనలో గడిపి రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మరి వీక్షించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని కృపను బట్టి నీకు వందనాలు. మరి బలహీనముగా ఉన్న బిడలకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నారు అటు బిడ్డలకు అందరికీ మంచి జ్ఞానం ఇవ్వండి, సహాయం చేయండి. రాత్రి వాక్య ధ్యానంలో ఉండండి, స్తుతి ఆరాధనలో మీరు ఉండండి, సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రాత్రి మరి కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మరి మా ఛానల్ని ఇంకా మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని
ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మరి పాట పాడుతూ ఉన్నప్పుడు మాతో కూడా కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువులో స్తుతించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో వ్రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. కలములతో వ్రాయగలమా, సెరూపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సెరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును,
కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున ఎంతగానో మనల్ని కాపాడి మరలా 2025 ఫిబ్రవరి నెలలో 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనమందరం ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో ఇంతవరకు చక్కటి పాట పాడి ప్రభువుని స్తుతించి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు. రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా ఈ రాత్రి వేళ మరి పరిశుద్ధ గ్రంథము నుంచి సువార్తల భాగములో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరో అని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని రాత్రి వేళ మరి మనం ధ్యానించుకుందాం. ఈ వచనములో నుంచి ఒక చక్కటి వర్తమానాన్ని రాత్రి వేళ వాక్యాన్ని విందాం. సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ మాటలు చెప్పాడు. ఈ యేసు ప్రభు చెప్పిన మాటలను యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు యేసు ప్రభు వెన్నంటి ఉండి ఆయన నోట నుండి వెలువడిన ప్రతి మాటను కూడా యోహాను తన సువార్తలో చాలా లిఖితపూర్వకంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధముగా చాలా చక్కగా యేసు ప్రభువు చెప్పిన సువార్తనంతటినీ కూడా చాలా చక్కగా వివరించి యోహాను సువార్తలో యోహాను తన సువార్తలో వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మరి మొదటి
11, 12 వచనాల వరకు చదువుతున్నప్పుడు యేసు ప్రభు ఒకే అంశం మీద కొన్ని విషయాలు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాటలు చెప్తున్నాడు. నిజమే, ద్రాక్షావల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. తీగలమైన తీగలు ఎవరంటే మనమే, నీవు నేను, మన సంఘాలు, మన కుటుంబాలు, మన బోధకులు అందరూ కూడా యేసు ప్రభు యొక్క ద్రాక్షావల్లి అయితే తీగలు మనం అందరం కూడా. కనుక మరి దినాన ఈ చక్కటి మాటలు భక్తుడైన యోహాను తన సువార్తలో వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనము నిలిచి ఉండాలి. అందుకే తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలమైన మనం దేవునిలో మనం నిలిచి ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని యందు మనము నిలిచి ఉండాలి, ఆయన మన యందు కూడా నిలిచి ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలించునని వాక్య భాగంలో చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని వాక్యములో చెప్తున్నారు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఓ చెట్టు ఉంటుంది, కొమ్మలు ఉంటాయి. చెట్టుకి కొమ్మలు అంటబడినప్పుడు కొమ్మలు పచ్చగా చాలా చేటగా ఉంటాయి. ఎప్పుడైతే చెట్టు నుంచి కొమ్మ వేరవుతుందో జాయిగా ఎండిపోవడం, దాని పరిస్థితి మారిపోతూ ఉంటుంది. అలాగే దేవుని దగ్గర ఉండవలసిన మనం ఆయనకు వేరుగా ఉండి జీవిస్తే, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. కనుక ఈ 5వ వచనాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంచుమించుగా యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం పట్టి చదివితే ఇంచుమించుగా నిలిచియుండుడి అనే మాట ఇంచుమించుగా 10 కానీ 11 సార్లు కానీ నిలిచియుండుడి అనే మాట బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరిలో అయితే దేవుడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అని పరిశుద్ధ గ్రంథములో యోహాను గారు చెప్పిన మాటను బట్టి రాత్రి వేళ దేవుని యందు మనం నిలిచి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయములో ఒక చక్కటి మాట కనపడుతూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో కూడా వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి అని సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ నిలిచియుండుడి అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి మన ఆది పితరులైన వారు దేవుని యందు వారు నిలిచి ఉన్నారు గనుక వారు బహుగా ఫలించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా మరి దేవునికి మరి ముఖ్యమైన భక్తుడు ఆది కాండములో 22వ అధ్యాయములో అబ్రహాము అనే భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు కనుక అటువంటి స్నేహితుడైన అబ్రహాము కూడా దేవునిలో శోధన వచ్చినప్పుడు శోధనలో
నిలిచి ఉన్నాడు గనుక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆశీర్వదించడం అంటే ఫలించడం అని అర్థం చేసుకోవాలి. ఆదికాండం 22 అధ్యాయం 9వ వచనం 10వ వచనం, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును గట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అని ఆదికాండం 22 అధ్యాయం 9, 10, 11 వచనాల్లో అబ్రహాము మరి ఇస్సాకుని బలి అర్పించే సందర్భంలో చూచినట్లయితే అబ్రహాముకి లేక దేవుని వాగ్దానం చేత దేవుడు కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణే దేవుడు బలిగా కోరుకున్నప్పుడు దేవునికి బలి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు కానీ వినతీయలేదు గనుక అబ్రహాము శోధన యందు గెలిచాడు, శోధన యందు నిలిచాడు గనుక అబ్రహాముని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితంలో, సంఘములో, కుటుంబాల్లో కూడా శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే శోధన సహించేవాడు ధన్యుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. శోధనలో మనం నిలిచి ఉండాలి, అంతేగాని శోధన వచ్చింది కదా అని వెనుతీయకూడదు. శోధన వచ్చింది కదా అని ప్రక్కకు తొట్టిల్లిపోకూడదు. అబ్రహాముకు శోధన వచ్చింది, నిలిచి ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని దేవుడు ఫలింపజేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే సమూయేలు గ్రంథంలో చెప్తున్నాడు, మీ పితరులందరూ కూడా దేవుని యందు వాళ్ళు నిలిచి ఉన్నట్టుగా బైబిల్లో చెప్తున్నాడు. మన ఆది పితరుడైన అబ్రహాము శోధన వచ్చినప్పుడు శోధనలో నిలిచి ఉన్నాడు గనుక అబ్రహాము ఆ శోధనే మరి అబ్రహాముకి ఫలించేటట్లుగా దేవుడు గొప్ప కార్యాలను ప్రభువు చేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26 అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 26 అధ్యాయము 12వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ వాక్య భాగములో చెప్తున్నాడు, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందిన యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక 15వ వచనం, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతనిని అతని తండ్రి దాసులను తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసినట్టుగా బైబిల్లో చూస్తున్నా. అబ్రహాము ఇస్సాకు పరాయి దేశంలో ఇస్సాకు వ్యవసాయం చేస్తున్నప్పుడు దేవుడు ఇస్సాకు చేస్తున్న వ్యవసాయాన్ని దేవుడు ఎంతగానో ఫలింపజేసినట్టుగా ఆశీర్వదించినట్టుగా ఆ పరాయి దేశంలో ఫిలిష్తీయుల మధ్య అబ్రహాము ఇస్సాకు గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇస్సాకు గొప్పవాడు అవడం ద్వారా ఫిలిష్తీయులు అందరూ కూడా అసూయపడి మరి ఇస్సాకుతో ఫిలిష్తీయులు కలహం ఏర్పాటు చేసుకొని మరి ఇస్సాకు వ్యవసాయం చేయకుండా గెరారుల యొక్క ప్రాంతంలో మరి ఇస్సాకు వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు అడ్డుపడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆటంకాలు ఏర్పాటు చేశారు. ఇస్సాకు
పగలు కష్టపడి బావి తవ్వితే ఫిలిప్తీయులు గెరారీయులు ఆ రాత్రి వెళ్ళి ఇసాకు తీసిన బావిని మన్నుతో ఏం చేసేవారంటే పూర్తి చేసేవారు. అలాగా 4-5 సార్లు చేసిన తర్వాత ఐదవసారి వాళ్ళు మార్పు చెందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇస్సాకుకి చాలా ఆటంకాలు వచ్చాయి. కనుక ఆ ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించి అప్పుడు ఫలించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంటి వారు, మన ప్రక్కింటి వారి వలన ఆటంకాలు ఏర్పడతాయి. మన ఊరి వారి ద్వారా ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రోజున విశ్వాసములు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినప్పుడు నిలిచి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఇస్సాకు కూడా మరి ఫిలిప్తీయుల ప్రాంతంలో మరి వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని అన్నిటినీ కూడా అధిగమించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి మన ఆది పితరుడైన యాకోబు జీవితంలో కూడా ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు యాకోబు ఓర్పు కలిగి సహనం కలిగి ఎందుకంటే ముందుకు సాగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం 31 అధ్యాయము 41-42 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ మాటలు కనపడుతూ ఉంటాయి. ఆది కాండం 31 అధ్యాయం 41-42 వచనాలు. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఒంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసేదిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించునని లాబానుతో చెప్పెను. ఇంచుమించుగా యాకోబు ఒక 20 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు, తర్వాత పరిశుద్ధ గ్రంథములో 6 ఏండ్లు, దగ్గరగా దేవుని వాక్య భాగములో 40 సంవత్సరాల పాటు దేవుని వాక్య భాగములో ఈ యాకోబు తన మేనమామైన లాబాను దగ్గర పనిచేశాడు. కానీ జీతమేమీ లేదు. ఈ 40 సంవత్సరాలు కూడా ఎంతో ఓర్పు కలిగి పనిచేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ఓర్పును బట్టి దేవుడు ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తూ ఉంటాడు. కనుక ఈ సమయంలో ఓర్పు కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే ఓర్పు కలిగి ఉండాలి. నీ ఓర్పును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప ఫలితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు కూడా తెస్సలోనికి రాసిన పత్రికలోనంట అన్ని విషయాల్లో కూడా ఓర్మి కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం 39వ అధ్యాయం 9వ వచనములో యోసేపు మనకు కనబడుతూ ఉన్నాడు. యోసేపు పరాయి దేశానికి అమ్మబడ్డాడు. అక్కడ ఐగుప్తులో ఫరో ఇంట ఉద్యోగస్తుడైన మరి రాజా సంరక్షకుడు సేనాధిపతియు అయిన పోతీఫరు యొక్క ఐగుప్తీయుడు అక్కడ అతనిని తీసుకుని వచ్చి ఇస్మాయేలుల యొద్దకు అతనిని కొనునని వాక్య భాగములో చెప్తున్నాడు. ఆది కాండం 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినట్లయితే
ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. పోతీఫరు ఇంట మరి పోతీఫరు భార్య యోసేపుతో పాపం చేయమన్నప్పుడు ఆ యోసేపు ఆ సమాధానం చెప్తున్నాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడ ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను అని బైబిల్లో చెప్తున్నాడు. యేసేపు పరిశుద్ధతలో నిలిచి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తన పరిశుద్ధతను యేసేపు కాపాడుకొన్నాడు గనుక యేసేపు జీవితం అంతా కూడా ఫలభరితముగా సాగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఐగుప్తు దేశములో ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా మరి యేసేపుని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఫలించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యేసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. నిజంగా యేసేపు పేరుకు తగ్గట్టుగానే దేవుడు యేసేపుని ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మోషే మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్య భాగములో మోషే కూడా దేవుని యొక్క నమ్మకత్వములో మోషే నిలిచి ఉన్నాడు గనుక మోషేని గురించి దేవుడే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని పరిశుద్ధ గ్రంథములో మోషే నమ్మకములో ఎందుకంటే నిలిచి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే మోషేని దేవుడు ఆశీర్వదించి ఫలించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మనము కూడా మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘములో నమ్మకంగా ఉండాలి. కడ వరకు నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. సమాజంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒకవేళ నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నీవు నమ్మకంగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, నమ్మకత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నమ్మకం యందు నిలిచి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఫలిస్తాడని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో మోషే చాలా నమ్మకంగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి సమూయేలు ప్రవక్త మన ఆది పితరుడైన భక్తుడైన సమూయేలుని గురించి ఆలోచన చేస్తే సమూయేలు కూడా దేవుని యొక్క పరిచర్యలో నిలిచి ఉన్నాడు గనుక సమూయేలుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు అని సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో బాలుడైన సమూయేలు అంట ఏలి ఎదుట ఏం చేస్తున్నాడో పరిచర్య చేస్తున్నాడు. ఈ రోజున కుటుంబాల్లో సంఘాల్లో పరిచర్య చేసేవాళ్ళు తక్కువైపోయారు. పెత్తందారులు ఎక్కువైపోయారు. సంఘాల్లో ఈ రోజున పరిచర్య అనగా పని చేసేవాళ్ళు తక్కువైపోయారు, కరువైపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పెత్తందారులే. పెత్తనాలు కావాలి సంఘాల్లో. ఎందుకంటే దేవుడు కోరుకునేది పరిచర్యను కోరుకుంటున్నాడు కానీ పెత్తనాలు కోరుకోవడం లేదు. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు పరిచర్య ఏలి ఎదుట ఒక దైవ సేవకుని ఎదుట ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు గనుక పరిచర్యలో నిలిచి ఉన్నాడు గనుక సమూయేలుని దేవుడు మొదట న్యాయాధిపతిగాను తర్వాత భక్తుడుగాను ప్రవక్తగాను, ఎందుకంటే దేవుడు అంచెలంచెలుగా సమూయేలుని వర్ధిల్లింపజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం పరిచర్య చేయాలి. మోషేకి యెహోషువ ఎలా పరిచర్య చేశాడో
పౌలు గారికి బర్నబా ఎలా పరిచర్య చేశాడో, యేసు ప్రభుకి శిష్యులు ఎలా పరిచర్య చేశారో, అలాగే మనం కూడా మన పై వారికి మనం పరిచర్య చేసే విధంగా ఉండాలి. పరిచర్యలో నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా చదువుతున్నప్పుడు యోబు కూడా, ఎందుకంటే తన యథార్థత యందు నిలిచి ఉన్నాడు గనుక యోబుకి దేవుడు మరలా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యక్షరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవు అని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నానే. యోబు గ్రంథం 42 అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నప్పుడు యోబు తన యథార్థతను కాపాడుకున్నాడు. యథార్థత యందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే యోబు భార్య, యోబు స్నేహితులు అందరూ కూడా యోబు దగ్గరికి వచ్చి దేవుణ్ణి దూషించు, ప్రక్కకు రా అని అందరూ ప్రేరేపించారు. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రేరేపణలు ప్రేరేపించినా యోబు భక్తుడు మట్టుకు యథార్థత కలిగి ఉన్నాడు గనుక దేవుడు యోబుకు మరలా, ఎందుకంటే రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి కలగజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 42 అధ్యాయం 12 వచనం, యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను అనే యోబు గ్రంథం 42 అధ్యాయం 12 వచనములో యోబుని గురించి చెప్తున్నాడు. యోబుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే యథార్థతలో నిలిచి ఉన్నాడు గనుక యోబుని దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తర్వాత మన ఆది పితరుడైన భక్తుడైన దావీదుని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏలే మరి రాజుగా దేవుడు అభిషేకించాడంటే దానికి కారణం యోబు కీర్తనల గ్రంథములో, కీర్తనల గ్రంథం 9 అధ్యాయం 1 వచనాన్ని, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అని బైబిల్లో చెప్తున్నాడు. దావీదంట దేవునికి పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించుచున్నాడు గనుక ఆ స్తుతించడం ద్వారానే దావీదుని దేవుడు మరి రాజుగా ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. స్తుతి ఆరాధన యందు నిలిచి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి స్తుతి ఆరాధనలో నీవు నిలిచి ఉంటున్నావా? దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తున్నావు? చాలామంది పాటలు అయిపోయాక వెళ్తారు, చాలామంది ముగింపులో వెళుతూ ఉంటారు, చాలామంది ఎందుకంటే మూడో పాటలోనో రెండో పాటలోనో వస్తూ ఉంటారు. మొదటి పాటకి మొదటి ప్రార్థనకు వస్తున్నావా దేవుని మందిరానికి? దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతిస్తున్నాడు అంటే పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించుచున్నాను అని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని ఎక్కువగా స్తుతిస్తున్నాడు గనక, హృదయమార దేవుని స్తుతిస్తున్నాడు గనక దావీదుని, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలను ఏలే రాజుగా దావీదుని ఫలించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే పౌలు గారి జీవితంలో కూడా, అపోస్తుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఆది అపోస్తులైన వారి అందరికంటే వెనకొచ్చాడు. ఎక్కువ పరిచర్య చేసినట్టుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35-36 వచనాలు, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవడో, శ్రమైనను బాధైనను
హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే పౌలు గారి యొక్క సేవా పరిచర్యలో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, హింసింపబడ్డాడు, కరువులు వచ్చాయి, వస్త్రహీనతలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి. ఎందుకంటే మరణం దగ్గరగా వచ్చింది, అయినా మనలను ఎడబాపున. అంటే ఎంత సహనం కలిగి మరి దేవుని యొక్క పరిచర్య చేస్తాడో అపోస్తుడైన పౌలని ఆలోచన చేయాలి. కనుక ఈ దినాన పౌలు యొక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సహనం కలిగి ఉన్నాడు కనుక, సహనములో నిలిచి ఉన్నాడు కనుక పౌలు గారు పరిచర్య అంత వర్ధిల్లినట్టుగా ఎన్ని పట్టణాలు తిరిగాడు, ఎన్ని ఖండాలు తిరిగాడు, ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని పల్లెటూర్లు తిరిగాడు, సంఘాలు స్థాపించాడు, ఎంతమంది శిష్యులను తయారు చేశాడు. సహనం కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం కూడా అబ్రహాము వలె శోధనలో నిలిచి ఉండాలి. ఇస్సాకు వలె ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నిలిచి ఉండాలి. యాకోబు వలె ఓర్పులో మనం నిలిచి ఉండాలి. యేసేపు వలె పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి. మోషే వలె నమ్మకములో మనం నిలిచి ఉండాలి. సమూయేలు వలె పరిచర్యలో కూడా మనం నిలిచి ఉండాలి. దావీదు వలె దేవుని స్తుతించే విషయంలో కూడా నిలిచి ఉండాలి. యోబు వలె యథార్థతలో మనం నిలిచి ఉండాలి. పౌలు వలె సహనములో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనలను బహుగా ఫలిస్తాడని మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ఉన్న సారాంశం మనకు కనబడుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందైతే నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయగలరు అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకొని మనమందరము కూడా దేవుని వాక్యమందు, ప్రభువునందు నిలిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా ఫలింపజేస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి ఒక దీన సేవకుడుగా మరి నేను మీ అందరి కోసం ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కనుక దయచేసి నిలిచి ఉండాలి. అటు ఇటు అని త్రొట్టిల్లు పోకూడదు. ఈ సంఘం కాదని ఆ సంఘాన్ని త్రొట్టిల్లు పోకూడదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నిలిచి ఉంటే నువ్వు బహుగా దేవుడు నిన్ను ఫలిస్తాడని ఈ వాక్యాన్ని నమ్మాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, నాయనానికి వందనాలు. రాత్రి మీరు ఏర్పాటు చేస్తున్న వాక్య భాగం ద్వారా మాతో, నాతో, అందరితో మీరు మాట్లాడేంతో కృపనైనా చూపించు. మీ వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించండి నాయన. రాత్రి బలహీనంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి, సహాయం చేయండి నాయన. ఈ పరిచర్ను నాయన, సాలేం మినిస్ట్రీ నాయన, యూట్యూబ్ పరిచర్ను మీరు ఆస్వాదించండి నాయన. ఎందరో బిడ్డలు పరీక్షలకు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు, సిద్ధపడుతూ ఉండగా వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరువచ్చిన మనకు మన వారందరికీ తోడ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలా గొప్పవాడు. మీరందరూ దేవుని యందు నిలిచి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.